నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ నెల 6వ తారీఖున ఆసుపత్రిలో కన్నుమూశారు. దాదాపు ఒక నెల రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడి ఆయన మరణించారు. 1972లో భువనగిరిలో జన్మించిన ఆయన తెలంగాణ ఉద్యమం కోసం చేసిన సేవ నిరుపమానమైనది. అట్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన సంఘాలన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చి వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ప్రభుత్వ పథకాలని యువకుల చెంతకు చేర్చడంలో, పల్లెల చెంతకు చేర్చడంలో, పల్లెల్లో పట్టణాల్లో ఉన్న యువతని వివేకానంద స్ఫూర్తితో ఉత్తేజపరచడంలో ఆయన పోషించిన భూమిక చాలా కీలకమైంది. అట్లనే నల్గొండ జిల్లాకి శాపంగా మారిన ఫ్లోరోసిస్ బారి నుంచి జనాలను రక్షించడానికి కూడా ఆయన ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారంతో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. తన సొంత ఆస్తులు కూడా దానికోసం వెచ్చించారు. అట్లనే మూసీ నది ప్రక్షాళన కోసం చేశారు. విద్యా సౌకర్యాలు కల్పించడం కోసం చాలా గొప్ప పనులు ఆయన చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలలో యువజన చైతన్యాన్ని రగిల్చిన గొప్ప నాయకుల్లో ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన టీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్ ఏర్పడుతున్న సమయంలో కూడా ఉద్యమ సమయంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించారు. అప్పట్లో ఎట్లుండేదంటే ఉద్యమం సఫలమవుతుందో తెలియదు, విఫలమవుతుందో తెలియదు, గళం మాత్రం ఎత్తాలి. అలాంటి సమయంలో ఉద్యమం కోసం గళం ఎత్తుతూనే సమస్యల పరిష్కారం కోసం కృషి చూపిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. దాంట్లో జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ప్రప్రథములు. అలాంటి నాయకులు పాపం ఉద్యమానికి కావాల్సింది ఏంటి, నినాదాలు మాత్రమే కాదు కదా, నిధులు కూడా కావాలా. నిధులు సమకూర్చటంలో చాలామంది తమ సొంత డబ్బులు పెట్టారు. ఎంత అనిశ్చితి మధ్య కూడా పెట్టారు. ముఖ్యంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదో బాగా ఘోరమైన ధనికులు కాదు, ఉన్న దాంట్లో చేశారు. వారు తన ఆస్తులు కూడా అమ్మి పెట్టారు. అట్లనే తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి అందరికీ తెలియాలని తెలంగాణ ధూమ్ధామ్లు కోసం వంటలు, మన పాటలు, కళారూపాలు ప్రపంచానికి తెలియాలని చాలా కష్టపడ్డారు, తప్పించారు. ఆయన సాన్నిహిత్యం లేని కళాకారులు, కవులు దాదాపు లేరనే చెప్పవచ్చు. అలాంటి తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన. అలాంటి ఆయన పాపం ఎలాంటి పదవి అనుభవించకుండానే 52 ఏళ్ల వయసులో పాపం నవిసి చనిపోవడం బాధ కలిగిస్తుంది. ఎందువల్ల ఇట్లా జరిగింది? తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన నాయకులకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఒక విశ్లేషణ చేస్తే ఉసూరు అనిపిస్తుంది. జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని కూడా చూసుకుంటే 2009 దాకా కూడా ఆయన పరిస్థితి బాగుంది. యాక్చువల్లీ ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక భూమిక పోషించారు. యువజన సంఘానికి అధినేతగా అద్భుతమైన పాత్ర పోషించారు. కేసీఆర్ గారు నమ్ముకున్న నాయకుల్లో ఆయన ఒకరు. అలాంటిది ఉన్నట్టుండి 2009లో ఆయనకి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే తెలుగుదేశంతో టీఆర్ఎస్ పొత్తు కట్టడం వల్ల ఉమామాధవరెడ్డి గారు అక్కడ సీట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బాధపడి కాంగ్రెస్లో చేరారు. కానీ ఆ సమయంలోనే వైఎస్ మరణించారు విమాన ప్రమాదంలో. ఈ రెండింటి దెబ్బలతో ఆయన పాపం ఎటు కాకుండా అయిపోయారు. సో పార్టీలు మారాల్సి వచ్చింది. నిజానికి ఈ హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉన్న ఆయన చాలా రాజకీయ పార్టీలు అన్నింటిలో దాదాపు అన్నింటి టచ్ చేశారు. ఆయన చాలా నిస్పృహకు గురయ్యారు. ఏంటంటే తను ఒక పదవి పొందలేకపోయారని. అంటే దానికోసం బాధపడటం అని కాదు, నిజంగా ఒక ప్రజాస్వామ్య తెలంగాణలో తమ పాత్ర పోషించాలి అనుకుని కోరుకునే వాళ్ళలో ఆయన ఒకరు ఉండేవారు. అయితే ఎందువల్ల ఇట్లా జరిగింది, ఎవరిది పాపం ఎవరిది అనే దాని మీద బాగా చర్చ జరుగుతోంది. అప్పటి కవులు, కళాకారులు కొంతమంది చాలా గళమెత్తుతున్నారు. చూడండి, ఏమీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకి ఎలాంటి మేలు జరగలేదు, ఉద్యమం కోసం ఆస్తులు అమ్ముకున్నారు, వయసంతా దారపోశారు అని అనుకుంటున్నారు. అది చాలా వాస్తవం. నిజానికి కేసీఆర్ గారు చొరవ చూపించుంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, గూడ అంజయ్య గారు లాంటి వాళ్ళు కానీ చాలామంది చాలా అద్భుతమైన పాత్ర పోషించిన వాళ్ళు అందరూ కూడా తెరమరుగైపోయారు. అదొక పెద్ద లిస్టు ఉంటుంది. అదేంటంటే గాదె ఎన్నయ్య గారు కానీ, అందశ్రీ గారు కానీ, పాశం యాదగిరి గారు అని వీళ్ళందరూ కూడా ఉద్యమంలో కీలక భూమికి పోషించారు. కానీ వాళ్ళకి పాపం సరైన గౌరవం, గుర్తింపు దక్కలేదని అనొచ్చు. ముఖ్యంగా గద్దర్ లాంటి వాళ్ళు అయితే ఆయన
సీఎం గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు తప్పప్పులు ఎంచుకొని వాళ్ళని వీళ్ళు విమర్శించడం ఉద్దేశం కాదు, కానీ కరెక్షన్స్కి ఏమైనా అవకాశం ఉందా అనేది చూడాల్సి. ఎందుకంటే 10 ఏళ్ల పాలన తర్వాత కేసీఆర్ గారు చాలా గొప్ప దేశం కోసం గొప్ప వ్యూహాలతో బయటకు వచ్చారు, కానీ అవన్నీ పారలేదు. ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించి చాలా అంటే ఒక దయనీయమైన పరిస్థితిలో పార్టీ ఉన్న స్థితిలో ఇప్పుడు ఈ తెలంగాణ వాదులని, అంటే తాను దూరం చేసుకున్న తెలంగాణ వాదులని మళ్ళీ దగ్గర చేసేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యత ముఖ్యంగా కేటీఆర్ గారి మీద ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు అనుసరించిన ధోరణుల వల్ల వీళ్ళంతా దూరం అయ్యారు. వాళ్ళకి కావాల్సింది ఏం లేదు, అన్న రండి కూర్చోండి అని కాసేపు మాట్లాడితే చాలు. వాళ్ళందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పంచన చేరడానికి వెనకాడే మనుషులు గారు, వాళ్ళు నిజమైన తెలంగాణ వాదులు. అయితే ఈ క్రమంలో జిడ్డా బాలకృష్ణారెడ్డి గారి మరణం నేపథ్యంలో ఈ చర్చ విపరీతంగా జరుగుతుంది. దీన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజాబలం కోల్పోయింది ఎన్నికల్లో, కానీ క్యాడర్ ఉంది. క్యాడర్ని బీఆర్ఎస్ నాయకత్వం నుంచి దూరం చేయడానికి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉపయోగపడతారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నవి బీఆర్ఎస్కి అనుకూలంగా లేవు. కేసీఆర్ గారు వారు ఏమాత్రము ప్రజాస్వామ్యవాది కాదు అని కలర్ ఇచ్చేటట్టు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆయన ఎన్నికల తర్వాత ఆయన చర్యలు కూడా అట్లనే ఉన్నాయి. అది బీఆర్ఎస్కి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక 10 ఏళ్ల పాటు మంచి ఉద్యమం నడిపి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రజలకి దూరం కావటం, ఇలాంటి నాయకుల విమర్శలు ఎదుర్కోవటం, ఉసురు తగలటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందుకని నా దగ్గర ఒక 2-3 సలహాలు ఈ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఇవ్వాలని నాకుంది. అసలు ముఖ్యంగా ఇది దానికన్నా ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారికి ఒక అమూల్యమైన అవకాశం వచ్చింది. తను ఎన్నికల తర్వాత ప్రజలను కలవట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, ఏ పనులు చేయట్లేదు, మన వరద బాధితుల దగ్గరికి పోవట్లేదు అని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఒక అద్భుతమైన నాయకుడు, మళ్ళీ మొన్న మధ్యనే బీఆర్ఎస్లో చేరారు. దారి తప్పిన అబ్బాయి పార్టీలోకి వచ్చాడని కూడా మీరందరూ అన్నారు, బీఆర్ఎస్ నాయకులు అందరూ అన్నారు. కాబట్టి మొన్న ఆయన చనిపోయినప్పుడు భువనగిరి వెళ్ళి ఆయనకి నివాళి అర్పించి వస్తే ఎంత బాగుండేది. బీఆర్ఎస్ నాయకుల్లో తెలంగాణ వాదులందరిలో ఒక రకమైన ఉత్తేజం కల్పించడానికి బాగా ఉండేది. కేసీఆర్ గారు అది మిస్ అయ్యారు. కేటీఆర్ గారు కూడా కనీసం ట్వీట్ అయినా చేయలేదని అంటున్నారు. కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ చేయలేదు. హరీష్ గారు వెళ్ళారు, డాక్టర్ ప్రవీణ్ గారు కూడా వెళ్ళినట్టున్నారు. సో ఏదేమైనా కేసీఆర్ గారు కార్యోన్ముఖులై తెలంగాణ నిజమైన తెలంగాణ వాదుల్ని, తను నమ్ముకున్న తెలంగాణ వ్యతిరేకులు, తను పదవులు ఇచ్చిన తెలంగాణ వ్యతిరేకులు అందరూ తను విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ అయిందేదో అయిపోయింది. గతం కదా ఇలాంటి తెలంగాణ నాయకులైనా ఆయన ఆదరించి హక్కును చేర్చుకోవాలి. దానికి ఒక కార్యాచరణ ప్రణాళికని రచించాలి. జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మరణం నేపథ్యంలో ఖచ్చితంగా 2 పనులు చేస్తే బాగుంటుంది బీఆర్ఎస్. ఒకటి, బీఆర్ఎస్ దగ్గర 100 కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులున్నాయి. ఇట్లాంటి నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, అంటే అన్సంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణ వచ్చిన ముందు ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించి తలా ₹1 కోటి, తలా 50 లక్షలు వాళ్ళకి ఇచ్చి, లేకపోతే ఎక్కడైనా మంచి స్థలాలు కొని వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించి పార్టీ ఎందుకు ఇవ్వకూడదు? బీఆర్ఎస్ ఆ పని ఎందుకు చేయకూడదు? ఒక తప్పిదాన్ని సవరించుకోవడం తప్పేం కాదు కదా. ఒక ఘోరమైన తప్పిదం జరిగింది, వాళ్ళని గుర్తించడంలో 10 ఏళ్ళు విఫలమైన విషయం ఇప్పుడు అర్థం చేసుకునైనా చేయొచ్చు కదా, కరెక్టివ్ మెకానిజంకి వెళ్ళొచ్చు కదా. వాళ్ళకు ఉన్న దాంట్లో ఒక 50 కోట్లు 100 కోట్లు వెచ్చించి వీళ్ళందరినీ ఆదుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా చాలామంది మనోవ్యాధితో కుమిలిపోతున్నారు. తెలంగాణ కోసం ఇంత కష్టపడితే ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ఎటో పోతుంది అని వాళ్ళందరూ బాధాతప్త హృదయంతో ఉన్నారు. చాలామంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, గుర్తింపు లేక. కొంతమంది అయితే పాపం రెహమాన్, గోడా అంజయ్ గారు, చంద్రశేఖర్ గారు, విజయ రామారావు గారు, విజయశాంతి గారు, అందశ్రీ గారు గద్దర్ ఎలాగపోయారు, విమలక్క, గాదెన్నయ్య, పాశం యాదగిరి, రవీంద్రనాయక్ అయితే ఇంత ఇసుక ఎత్తి పోసాడు ఆ రోజు పాపం బీఆర్ఎస్ దగ్గర. నాకు బాగా గుర్తు, నేను కవర్ చేశాను అది. ఆయన ఉసురు, వీళ్ళందరి ఉసురు తగులుతుంది. దీన్ని గమనించాల్సిన అంశం ఎంతైనా ఉంది. చెడ్డి యాగము, రాజశ్యామల యాగము, వాటితో పాటు వీళ్ళ విషయంలో జరిగిన తప్పిదాలను సవరించడానికి కూడా ఆయన ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇదేదో విమర్శిస్తూ చేస్తున్న విషయం కాదు, ఒక సూచనగా నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు యువతకి ఎంతో ప్రేరణ కల్పించారు. నేను నల్గొండది హిందూ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు చూశాను. ఆయన దగ్గర నుంచి నిధులు పొందకుండా ఉద్యమాలు నడిపిన నాయకుడు ఒక్కడు కూడా లేడు, అది వాస్తవం. చాలామంది ఆయన నిధుల మీదే బతికారు. ఆయన నిధులు ఇస్తే, ఆయన వండి వారిస్తే హాయిగా భోజనం చేసి బ్రేవ్ మెన్ని తేల్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కాబట్టి ఆయనకి ఘనమైన నివాళి ఏంటంటే, ఎలాగో ఆయన బీఆర్ఎస్లో చేరారు మొన్న మధ్యలో, కాబట్టి ఆయనకి నివాళిగా ఒక మంచి అవార్డు ఇవ్వటం, ఆ కుటుంబాన్ని ఆదుకోవటం బీఆర్ఎస్ చేయాల్సిన తక్షణ కర్తవ్యాలు. ఇది బీఆర్ఎస్కి, ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ గారులకి దిద్దుబాటు సమయం.